కేంద్రంలోని బీజేపీ పెద్దలు అయినటువంటి అమిత్ షా, మోడీ ఏం ఆలోచిస్తున్నారు? తెలుగుదేశంతో పొత్తుకెళ్ళాలా, లేదా వైఎస్ఆర్సీపీని అలా వదిలేయాలా, లేకపోతే ఒంటరిగా వెళ్ళాలనే దాని మీద ఆలోచిస్తున్నారు. ఇక్కడ క్షుణ్ణంగా గమనిస్తే రాజకీయాలు, చిన్న చిన్న రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కూడా అనేక రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ఎదగడానికి, సొంతంగా ఎదిగి ప్రభుత్వం ఏర్పరచుకోవటానికి చేసిన ప్రయత్నాలు చాలా చోట్ల కలిసి వచ్చాయి. అలాగే లేదా సెకండ్ పొజిషన్కి వచ్చింది. ఉత్తరప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, లేదా పశ్చిమ బెంగాల్ కానివ్వండి. మనం రీసెంట్గా తమిళనాడులో ఏం జరుగుతుందో చూసాం. అలాగే 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తే వచ్చిన స్థానాల కంటే 2018లో విడివిడిగా పోటీ చేసి ఒక్క స్థానమే అసెంబ్లీ తెచ్చుకున్న 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో 4 పార్లమెంట్లు గెలుచుకోగలిగింది. అలాగే 2023 నాటికి 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని 17% ఓట్ షేర్ తెచ్చుకోగలిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ముఖ్యంగా ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి పూర్తిగా చచ్చిపోతున్న ఈ సమయంలో ఒక మోరల్ బూస్ట్ ఇచ్చి మళ్ళీ ఆ పార్టీకి ఆక్సిజన్ ఇస్తే వచ్చిన నష్టం ఏంటి? ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టే నిజంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీని పూర్తిగా నిస్తేజపరిస్తే వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓటర్లు, వైఎస్ఆర్సీపీకి ఉన్న నాయకులు తెలుగుదేశంకో, బీజేపీకో, జనసేనకో వెళ్ళరు, ఖచ్చితంగా కాంగ్రెస్కి వెళ్తారు. అది ఆ ఓటింగ్ ప్యాటర్న్ ఉన్నటువంటి మోడల్. అయితే అది సహజంగా బీజేపీ లాంటి పార్టీకి కాంగ్రెస్ ఎదగటం అనేది ఇష్టం ఉండదు. సో ఈ సందర్భంలో వాళ్ళు వెళ్ళి బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో మద్దతు అలయన్స్ పెట్టుకొని తెలుగుదేశాన్ని గెలిపిస్తే, మళ్ళీ తెలుగుదేశం గెలిస్తే చచ్చిపోతున్న తెలుగుదేశానికి ఆక్సిజన్ ఇచ్చినట్టు అవుతుంది, కానీ వాళ్ళ పార్టీ ఎదగడానికి అవకాశం ఉండదు. ఇది చాలా క్లారిటీ. అలాగే తెలుగుదేశం చచ్చిపోతే ఆ ఓటింగ్ బ్యాంక్ ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా అది బీజేపీ వైపు వెళ్తుంది. తెలుగుదేశంలో నాయకులు బీజేపీతో పనిచేయడానికి ఇష్టపడతారు, కానీ కాంగ్రెస్తో పనిచేయడానికి ఇష్టపడరు. సో ఆ దృష్ట్యా అలాగే ఇప్పుడున్న ఆ సామాజిక వర్గ నేతలు అనేక మంది ఎప్పుడూ కూడా తెలుగుదేశంతో పొత్తు ఉన్న బీజేపీ నాయకులైనటువంటి వెంకయ్య నాయుడుతోటి సఖ్యతనే ఉంటారు. సో ఈ దృష్ట్యా ఖచ్చితంగా తెలుగుదేశం పతనం అయితేనే బీజేపీకి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే 2029 నాటికైనా ఆంధ్రప్రదేశ్లో సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ సొంతంగా ఎదగాలి. కాబట్టి తెలుగుదేశంతో పొత్తుకి వెళ్ళకూడదనే దాదాపుగా ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు. సో ఈ దృష్ట్యా ఖచ్చితంగా ఈసారి పొత్తు ఉండకపోవచ్చు. పొత్తు ఉన్నా కానీ జనాల్లోకి వచ్చి ఏమి ఎజెండా చెప్పాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. 2014లో కలిసి పోటీ చేసినప్పుడు ప్రధాన ఎజెండా స్పెషల్ స్టేటస్ ఇస్తామని, పోలవరం కడతామని. 10 ఏళ్ళు అయిపోతున్నా పోలవరం కట్టలేదు. ఇదే ప్రధాని చంద్రబాబు నాయుడు పోలవరంని ఏటీఎంగా వాడుకున్నాడని చెప్పి మాట్లాడారు. స్పెషల్ స్టేటస్ మీద అనేక టర్న్స్ తీసుకున్న తెలుగుదేశానికి మద్దతుగా కొన్నిసార్లు, వ్యతిరేకంగా కొన్నిసార్లు ఉన్నటువంటి బీజేపీ, 10 ఏళ్ళు అయిపోతున్న తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు కానీ విడిపోయినా కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. మరి ప్రజలకు ఏం సమాధానం చెబుతారనేది కూడా ఆలోచించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.